ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు దైవవాక్యం మనకొక అద్భుతమైన జీవిత సత్యాన్ని బోధిస్తోంది. మనం చదువుకున్న పట్టణాల్లో రెండు ముఖ్యమైన విషయాలు గమనించాలి. ఒకటి సాక్ష్యం, రెండు విశ్వాసం. ఈనాడు పేతురు, యోహానులను చూసి లోకం ఆశ్చర్యపోయింది. వారు సామాన్యమైన జాలర్లు, పెద్దగా చదువుకోలేదు. కాని వారు మాట్లాడుతుంటే అధికారులు గజగజ వణికిపోయారు. ఆ శక్తి వారికెక్కడ్నుండి వచ్చింది? అది కేవలం వారు యేసుతో ఉండటం వల్ల వచ్చిన శక్తి. మన దైనందిన జీవితంలో మనం కూడా ఎన్నో సమస్యలు, అవమానాలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. కాని మనం నిజంగా దేవునితో ఉంటే మన మాటలో ఒక అధికారం, మన ప్రవర్తనలో ఒక ధైర్యం కనిపిస్తుంది. లోకం మనల్ని తక్కువ చేసి చూడవచ్చు, కాని దైవశక్తి మనల్ని అందలమెక్కిస్తుంది. మరోవైపు సువార్తలో చూస్తే శిష్యుల కఠిన హృదయం కనిపిస్తుంది. యేసు బ్రతికే ఉన్నారని మరియ మగ్దలీన చెబితే వారు నమ్మలేదు. ఎందుకంటే వారు కేవలం తమ కళ్లతో చూసేదాన్ని మాత్రమే నమ్మాలనుకున్నారు, హృదయంతో చూడలేకపోయారు. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. కాని మనకున్న ఆందోళనలు, భయాలు ఆ అద్భుతాలను చూడనివ్వవు. ఎదుటివారు మనకు మంచి చెబుతున్నప్పుడు దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడుతున్నాడని గుర్తించలేక నాకే తెలుసు అనే అహంకారంతో లేదా అనుమానంతో ఉండిపోతాం. చివరగా ప్రభువు మనకొక గొప్ప బాధ్యత ఇచ్చారు. అదే సువార్తను ప్రకటించడం. సువార్త అంటే ఏదో మైకు పట్టుకుని ప్రసంగించడం మాత్రమే కాదు. నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడం ఒక సువార్త. బాధలో ఉన్నవారిని ఓదార్చడం ఒక సువార్త. కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడటం ఒక సువార్త. కాబట్టి ఈరోజు మనమొక తీర్మానం చేసుకుందాం. మన ప్రవర్తన ద్వారా లోకానికి క్రీస్తును చూపిద్దాం. అధికారులు పేతురును చూసి వీరు యేసుతో ఉన్నవారు అని ఎలా గుర్తించారో మనల్ని కూడా వీరు దేవుని బిడ్డలు అని లోకం గుర్తించేలా జీవిద్దాం. మనకున్న భయాలను వదిలి విశ్వాసంతో అడుగువేద్దాం. దేవుడు ఈ మాటలను మన హృదయాల్లో ఫలింపజేయునుగాక. ఆమేన్. పరమతండ్రి, లోకపు భయాల నుండి నన్ను విడిపించి మీ సాక్షిగా జీవించే ధైర్యాన్ని ప్రసాదించండి. నా హృదయంలోని కఠినత్వాన్ని తొలగించి మీ పునరుద్ధాన సత్యాన్ని నమ్మే విశ్వాసాన్ని పెంచండి. నా మాటల్లో, నా చేతల్లో మీ ప్రేమ ప్రతిబింబించేలా ఈ రోజంతా నాకు తోడయ్యుండండి. ఆమేన్.